వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. భారతదేశంలో ప్రజాస్వామ్యం అనేటువంటిది ఇంకా పరిరక్షించబడుతుందంటే అది అంబేద్కర్ గారు చాలా బలంగా రాజ్యాంగాన్ని రాయబట్టే అనేటువంటిది మనకి ఇప్పుడు తెలుస్తుంది. ముఖ్యంగా న్యాయ వ్యవస్థ, శాసన వ్యవస్థ, అలాగే కార్యనిర్వాహక వ్యవస్థ, వీటన్నిటి మీద కూడా పర్యవేక్షించేటువంటి ఒక న్యాయ వ్యవస్థ ఉండటం వల్ల ఈవేళ చాలా చట్టాలు కానీ లేదంటే చాలా రాజ్యాంగంలోని అనేక విషయాలు పరిరక్షించబడుతున్నాయి అంటానికి తాజా ఉదాహరణ ఆప్ నేతలు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, దుర్గేష్ పాఠక్లను ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హులుగా ప్రకటించాలి అని ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ వ్యాజ్యాన్ని ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. ఆప్ నేతలకు రాజ్యాంగం పట్ల విధేయత లేదు అని పిటిషన్లో పేర్కొన్నారు పిటిషనరు. ప్రధాన న్యాయమూర్తి దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ, జస్టిస్ తేజస్ కరియాలతో కూడినటువంటి ధర్మాసనం ఈ తీర్పుని ఇచ్చింది. వాళ్ళకు కూడా పోటీ చేసే అధికారం ఉంటుందని. దీనికి సంబంధించిన వివరాలు చెప్పడానికి మనతో ఉన్నారు ప్రముఖ సామాజికవేత్త, హైకోర్టు అడ్వకేట్ అశోక్ గారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్, అదే ఈ అరవింద్ కేజ్రీవాల్ వాళ్ళ మీద వచ్చినటువంటి కేసుని ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది, దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు ఈ అరవింద్ కేజ్రీవాల్ గారు మరి ఒక ఇతరుని పోటీకి అనర్హులుగా ప్రకటించాలని చెప్పేసి ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఒకటే అక్కడ ఢిల్లీలో ఫైల్ చేయడం జరిగింది. సో దాంట్లో ఏంటి, వాళ్ళు ఇచ్చిన తీర్పు ఏంటయ్యా అంటే, ఆరోపణల ఆధారంగా, అంటే మీరు ఇచ్చే ఆరోపణల ఆధారంగా వీళ్ళకి అనర్హతగా పోటీ చేయటానికి అనేది మనం పరిగణించడానికి అవకాశం లేదు. అంటే వీళ్ళని ఎన్నికల్లో పోటీ చేయకోకుండా తీర్పు ఇవ్వడానికి అవకాశం లేదు. ఆరోపణల ఆధారం చేసుకుని తీర్పులు ఎలా ఇస్తారండి? కోర్టుకు కావాల్సిందే పక్కా ఎవిడెన్స్ ఉంటేనే కోర్టులు తీర్పు ఇస్తాయి. కోర్టుకు కావాల్సిందే ఎవిడెన్స్, సాక్ష్యాలు. అట్లా కాకుండా మీరు రాజకీయ ఆరోపణలు చేసేసి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేసి వాళ్ళని అనర్హులుగా ప్రకటించండి, రాజకీయాల్లో పోటీ చేయకుండా తీర్పులు ఇవ్వండి అంటే అసలు ఈ దేశంలో ఇంకా ఎవరు పోటీ చేయడానికి క్యాండిడేట్లు కూడా దొరకవు. నాకు తెలిసి ఈ ఇప్పుడు బీజేపీలో ఉన్న 60% అందరూ అనర్హులే, అంతా క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళే. అన్ని పార్టీల్లో ఉన్నారు, ఎక్కువ పార్టీ దాంట్లో ఉన్నారు ఎక్కువ మంది. సో కోర్టులు ఏమంటాయంటే అనర్హులుగా ప్రకటించాలి అంటే పక్కా ఎవిడెన్స్ ఉండాలి, ఆరోపణలు మాత్రమే సరిపోదు అనేది ఈ తీర్పు యొక్క సారాంశం అండి. ఇప్పుడు మీకేమవుతుందంటే అనర్హతగా ప్రకటించాలి ఎన్నికల్లో పోటీ చేసే వాళ్ళంటే దానికి ఒక యాక్ట్ ఉందండి, పీపుల్ యాక్ట్ 1951. ఏంటంటే అది భారత రాజ్యాంగం మరియు రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 ప్రకారం ఎవరో అర్హత ఎవరో అనర్హత అనేది ఇది యాక్ట్ చెప్తుంది మనకి, పీపుల్ రిప్రజెంటేషన్ యాక్ట్. సో ఈ యాక్ట్ ప్రకారం మనం చూసుకుంటే అనర్హత ఉండాలి అంటే ఏంటంటే ఒక్కళ్ళు ఫస్ట్ ప్రభుత్వ లాభదాయక ఆదాయం పదవిలో ఉండకూడదు. వీళ్ళు ప్రభుత్వ ప్రతినిధిగా ఉంటూ పర్సనల్ బిజినెస్లు అంటే ప్రాఫిటబుల్ బిజినెస్లు ఏమి చేయకూడదు, లాభదాయకమైన వ్యాపారాలు ఏమి చేయకూడదు. ఆఫ్ ది రికార్డ్ ఇప్పుడు అన్ని అదే జరుగుతున్నాయి అనుకోండి, అది వేరే విషయం. రికార్డెడ్ గా కోర్టుకున్న నిబంధనల గురించి మాట్లాడదాం మనం. ఎందుకంటే ఇప్పుడు రాజకీయ నాయకులందరికీ బినామీ పేర్ల మీద ఎన్ని వ్యాపారాలు ఉన్నాయో మనం అందరం చూస్తున్నాము. ఆ వ్యాపారాన్ని కాపాడుకుంటే కదా పదవులు అడ్డం పెట్టుకునేది ఇప్పుడు అందరూ. బినామీ సార్, డైరెక్ట్ పేరుతోనే డైరెక్ట్ గానే చేస్తున్నారు కదా. అదే అంటే చట్టాన్ని కరెక్ట్ గా అమలు చేస్తే వీళ్ళందరూ ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా అనర్హులే, వాళ్ళకి అర్హతలే లేదు. ఇప్పుడు రాజకీయంగా పదవులు తీసుకోవడానికి అర్హత లేని వ్యక్తులే ఇప్పుడు పదవుల్లో ఉన్నారు అందరూ కూడా. సో వీళ్ళు ఏంటంటే భార్య పేరు మీద, పిల్లల పేరు మీద, లేకపోతే బినామీల పేరు మీద వ్యాపారాలు ఆస్తులు పెట్టేసి నడిపిస్తూ ఉంటారు. యాక్ట్ చెప్పేది నేను మీకు చెప్పాలండి, అంటే యాక్ట్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి. ఆర్టికల్ 102 ప్రకారం ఈ అనర్హతలు ఏంటయ్యా అంటే ప్రభుత్వ లాభదాయక పదవిలో ఉండి వేరే సొంత వ్యాపారాలు బిజినెస్లు లాభదాయక బిజినెస్లు చేయకూడదు, నెంబర్ 1. అలాగే మానసికంగా అస్వస్థతగా ఉండకూడదు, అంటే మెంటల్ గా ఫిట్ గా ఉండాలి అతను, మెంటల్ గా అన్ఫిట్ గా ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్ లో గొప్ప ఉదాహరణ మీకు చెప్తాను, మీకు బాగా అర్థం అవ్వాలి, ఈ ప్రేక్షకులు కూడా అర్థం అవ్వాలంటే. బాలకృష్ణ గారు ఇంట్లో కాల్పులు జరిగినాయి అని చెప్పేసి అప్పుడు హీ వాజ్ మెంటల్లీ డిజార్డర్ పర్సన్ అని చెప్పేసి ఒక సర్టిఫికేట్ ఇచ్చారు, మీకు గుర్తుందో? అవును. అంటే ఈ యాక్ట్ ప్రకారం చూసుకుంటే బాలకృష్ణ గారు ఎమ్మెల్యే పదవికి అర్హత లేదు. ఈ వాజ్ మెంటల్లీ డిజార్డర్ పర్సన్ అకార్డింగ్ టు ది మెడికల్ సర్టిఫికేట్. బైపోలార్ డిజార్డర్ ఏదో ఇచ్చారు, ఏదో ఒక ఆర్డర్ ఇచ్చారు. సో మానసికంగా అసలు స్థితి సరిగ్గా లేదు కాబట్టి ఆ సిచ్యువేషన్ లో ఆ ఇన్సిడెంట్ జరిగింది అనేది అక్కడ సారాంశం. మరి ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే ఉన్నారు కదా ప్రెసెంట్, అంతేకాదు బసవ తారక ట్రస్ట్ కి ఆయన ఒక కీ పోస్ట్ చేస్తున్నాడు కదా, చైర్మన్ ఆయనే కదా. మరి యాక్చువల్ గా ఆయనకున్న మెంటల్ కండిషన్ కి ఇవన్నిటికీ ఎలిజిబిలిటీ కాదు. ఇలా చెప్తా అంటే ఈ యాక్ట్ ప్రకారం చెప్పాలి, మనం మాట్లాడుకోవాలంటే అలాగ చెప్తానంటే. అలాగా ఇప్పుడు ఏదన్నా దివాళా తీసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారు బిజినెస్ లో కానీ ఇంకొకళ్ళు కానీ, వాళ్ళు కూడా అనర్హులేనండి.
తర్వాత భారత పౌరుడై ఉండాలి, ముఖ్యంగా ఖచ్చితంగా ఇండియన్ సిటిజన్ అయి ఉంటేనే దీనికి ఇది అనమాట. తర్వాత పార్లమెంట్ చట్ట ప్రకారం వీళ్ళంటే ఇలాగ శాసనసభ్యులకి అందరికీ వర్తిస్తాయండి. ఇంకోటి ఏంటంటే కనీసం 2 సంవత్సరాలు జైలు శిక్ష పడితే హీ వాజ్ ఆల్సో నాట్ పర్మిట్ ది లెజిస్లేటివ్ మెంబర్ అనమాట. అంటే అతను పోటీ చేయడానికి అర్హత లేదు. ఒక 2 సంవత్సరాలు జైలు శిక్ష పడి ఉన్నాడు అనుకోండి, అతను పోటీ చేయడానికి అర్హత ఉండదండి. అది అసలు పడిన తర్వాత కంటిన్యూగా 6 months అతనికి 6 years అనుకుంటాను, సబ్జెక్ట్ టు కరెక్షన్. 6 years వరకు అతనికి పోటీ చేసి అర్హత కూడా ఇవ్వకూడదు అనేది ఇక్కడ యాక్ట్. ఒకసారి జైలు శిక్ష పడితే 2 years మినిమం అది. సో ఇలాంటి కొన్ని, అలాగే అవినీతిలో కానీ దొరికినా, అవినీతిలో శిక్షలు పడినా వాళ్ళు పనికిరారు అన్నమాట. అట్లాగే ఓట్లు కొన్నాడు అని ప్రూవ్ అయితే అతను కూడా ఎలిజిబుల్ కాదు. అలాగే మతం పేరు కానీ, కులం పేరు కానీ, ఇలాగ విద్వేషాల ప్రసంగాలు రెచ్చగొట్టి ఏదన్నా కేసుల్లో దొరికితే అతను కూడా అనర్హుడే. ఇలాంటి ఇప్పుడు వీళ్ళ మీద ఏమీ లేవు కదా, అది కోర్టు ప్రశ్నించింది. అలాంటివి ఏమీ లేవు, మెంటల్లీ డిజాబుల్డ్ కాదు, వీళ్ళు మత విద్వేషాలు రేగొట్టలేదు, ఎక్కడ వీళ్ళకి జైలు శిక్షలు 2 సంవత్సరాలు పడలేదు, శిక్ష అనుభవించలేదు. మరి ఇవన్నీ ఏమీ లేనప్పుడు ఊరికి ఒక నోటి మాటతో నువ్వు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేసి వాళ్ళని అనర్హులుగా ప్రకటించంటే వాట్ బేస్ ఉండాలి కదా మీరు చెప్పేదానికి. దాంతోనే ఈ పిటిషన్ కొట్టివేయడం జరిగింది అన్నమాట. సో నేనేమంటానంటే ఇట్లాగా ఎన్నికల ఖర్చులు ఈ రోజు మనం చూసాం కదండి, ఎన్నికల్లో పోటీ చేసి ఎంత ఖర్చు పెడుతున్నారో మనం చూసాం. ఎన్నికల ఖర్చు కూడా ఇంత లిమిట్ దాటితే అతను అనర్హుడిగా ప్రకటించాలి, ఈవెన్ గెలిచినా కూడా. ఇంకోటి, వాళ్ళు ఎన్నికల్లో ఖర్చు పెట్టిన డబ్బుని ఖచ్చితంగా రికార్డెడ్ గా ఎన్నికల కమిషన్ కి సబ్మిట్ చేయాలి. అది చేయకపోయినా కానీ అతను గెలిచినా కూడా అనర్హుడి కిందే ప్రకటించాలి. ఎస్, ప్రతి క్యాండిడేట్ కి ఎన్నికల్లో ఎంత ఖర్చు పెట్టాడు ఏంటనేది అఫిడవిట్ రూపంలో ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ కి ఇవ్వాలని. ఇన్ కేసు ఇవ్వకపోతే హీ వాస్ ఆల్సో అనేబుల్, అతను పనికిరాడండి. సో ఇట్లాగా మనకి రాజ్యాంగానికి విధేయత లేని ఆరోపించడం ఏది కూడా సరిపోదు. రాజ్యాంగానికి లోబడి వాళ్ళు ఏదన్నా తప్పు చేశారా, లేకపోతే రాజ్యాంగాన్ని వ్యతిరేకించి దాన్ని ఓవర్కమ్ చేసి ఏమన్నా పొరపాటు చేశారా, ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా, క్రిమినల్ పరంగా కానీ, సివిల్ పరంగా కానీ, కరప్షన్ పరంగా కానీ, మతాలు రెచ్చగొట్టే విధంగా కానీ, కులాలు రెచ్చగొట్టే విధంగా కానీ, వాళ్ళ ప్రసంగాల ద్వారా కానీ, మాటల ద్వారా కానీ, శాస్త్రాల ద్వారా కానీ ఏ విధంగానైనా వాళ్ళు రాజ్యాంగాన్ని ఉల్లంఘించారా, యాక్ట్ ని ఉల్లంఘించారా, చట్టాన్ని ఉల్లంఘించారా, ప్రూఫ్లు ఏమైనా ఉన్నాయంటే ఒక్క ప్రూఫ్ లేదు వాళ్ళ మీద. కేజ్రీవాల్ అనే పార్టీ మీద ఒక్క ప్రూఫ్ లేదండి. ఎంతో కొంత నిజాయితీ ఉన్న పార్టీలు ఏమైనా ఉన్నాయి ఈ దేశంలో అంటే వాళ్ళదే కదా సార్. వాళ్ళు చూపించిపోస్తున్నారు వీళ్ళు. ఇది ఎలా ఉందంటే దొంగ అన్నట్టు ఉంది కనుక. సో దీంతో ఏమైందంటే మన ఇప్పుడు ధర్మాసనం ఏం చేసిందంటే ఇందులో వీళ్ళని మనం అనర్హులుగా ప్రకటించడానికి ఎటువంటి ఆధారాలు లేవు, మీరు ఎటువంటి ఆధారాలు రికార్డెడ్ గా చూపించలేకపోయారు, రిటర్న్ గా చూపించలేకపోయారు, ఊరికే వారల్ స్టేట్మెంట్స్ తో వాళ్ళని అనర్హులుగా ప్రకటించమంటే చట్టం ఒప్పుకోదు, యాక్ట్లు ఒప్పుకోవు, దానికి రాజ్యాంగం ఒప్పుకోదు. సో దాంతో ఏమైందంటే వాళ్ళు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ని డిస్మిస్ చేయడం జరిగింది కోర్టు వారు. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వే టీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.